ఈరోజు బియ్యంతో ఉప్మా చేసుకుందామండి. ముందు బియ్యం ఆడుకున్నాను, మిక్సీ ఇప్పుడు వేసుకున్నాను, వేపుకుందామండి. అందులోకి అలాగే పెసరపప్పు కూడా వేసి వేపుకుందాం. కొంచెం దోరగా వేపుకుంటేనండి బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకుని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం. అలాగే కరివేపాకు. తాలింపు వేగిందండి. అల్లము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. వేగిపోయిందండి. వాటర్ పోసేసుకుందాం. 1కి 2 పోసుకుంటున్నామండి. పోసుకున్నామండి. దీనికి తగినంత ఉప్పు వేసుకుందామండి. బాయిల్ అయిన వాటర్ ఇప్పుడు పిండి పోసేసుకుందాం. పోసుకుని మూత పెట్టుకుందాం. ఒకసారి తిప్పుకొని సిమ్మిల్లో పెట్టేసుకుందామండి. ఒక 10 మినిట్స్ పడుతుంది. అయిపోయిందండి. దించేసుకుందాం. ఒకసారి తిప్పుకొని చక్కగా మగ్గు